ఏలూరు జిల్లా లింగపాలెం మండలం అనపనేని వారి గూడెం గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే రోషన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగువాడి ఖ్యాతిని కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు ఎన్టీఆర్ అని ఎమ్మెల్యే అన్నారు. ఎన్టీఆర్ అంటే తెలుగు ప్రజలకు ఒక గౌరవం ఉందని, ఎన్టీఆర్ ప్రారంభించిన కార్యక్రమాలు తెలుగు ప్రజలు మర్చిపోలేకపోతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పీతల సుజాత, మాజీ శాసనసభ్యులు గంటా మురళీ రామకృష్ణ, ఉభయ గోదావరి జిల్లాల పరిషత్ చైర్మన్ గంట పద్మశ్రీ పాల్గొన్నారు. ఈ రోజు ఇక్కడ పడేది వర్షం కాదు, అన్నగారు ఎన్టీఆర్ గారి ఆశీర్వచనాలు. అన్నగారి ఆశీర్వాదం ఇందాక గండి గారు చెప్పినట్టు అప్పుడు మొట్టమొదటిగా మన వెస్ట్ గోదావరి జిల్లాలో ఏదైతే పామాయిల్ నాటారో ఈ రోజున రైతులు ఎంత ఆర్థికంగా పైకిచ్చారో అది కూడా అన్నగారు పెట్టిన మనకి భిక్షే. సో దానికి ప్రతిగా కూడా ఒక విగ్రహం. ఇది కేవలం విగ్రహం కాదు, మన జీవితంలో మనం నడవికి ఎలా ఉండాలి, మనము ప్రజలతోటి ఏ విధంగా ఉండాలి అనేది చెప్పేదే ఈ విగ్రహం. అమ్మవారి ఆశీర్వాదం గండి గారు చెప్పినట్టు అప్పుడు మొట్టమొదటిగా మన వెస్ట్ గోదావరి జిల్లాలో ఏదైతే పామాయిల్ నాటారో ఈ రోజున రైతులు ఎంత ఆర్థికంగా పైకిచ్చారో అది కూడా అన్నగారు పెట్టిన మనకి భిక్షే. సో దానికి ప్రతిగా కూడా ఈ ఒక విగ్రహం. ఇది కేవలం విగ్రహం కాదు, మన జీవితంలో మన నడవికి ఎలా ఉండాలి, మనము ప్రజలతోటి ఏ విధంగా ఉండాలి అనేది చెప్పేది ఈ విగ్రహం. మరి ఈ కుటుంబ ప్రభుత్వంలో ఎన్నో మంచి పనులు చేసుకుంటూ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మనం ముందుకు వెళ్తున్నాం. అదేవిధంగా తెలుగుదేశం అంటే అన్నప్రేమ కూడా తెలుగుదేశం అనే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త ఇక్కడ పనిచేయాల్సిందిగా మేము కోరుతున్నాం. మరి ఇంతటి మంచి కార్యక్రమానికి అతిరథ మహారాజులు ఒక పక్కన ఎక్స్ మినిస్టర్ సుజా గారు, అలాగే ఇంకో పక్కన జడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ గారు, మరి అన్న అంటే నేనున్నానంటూ ఆప్కాబ్ చైర్మన్ గా